ఫ్రెండ్స్ నేనైతే రీసెంట్ వచ్చేసి ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ మూవీ పోస్ట్ ఎడిటింగ్ అయితే చేసిన ఫ్రెండ్స్. ఈ మూవీ పోస్ట్ మీరు ఇంకా చూడనట్లయితే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరైతే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అండి. నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. మహి ఎడిటింగ్ వరల్డ్ అని నా టెలిగ్రామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నా టెలిగ్రామ్లో వచ్చేసి నేనైతే క్యాప్ కట్ అండ్ కైన్మాస్టర్ అలాగే చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ అయితే వితౌట్ వాటర్ మార్క్తో అయితే నేనైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటాను నా టెలిగ్రామ్లో. అందుకోసం అయితే మీరైతే నా టెలిగ్రామ్లో జాయిన్ కాండి. మీకు ఇన్ కేస్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ వర్కౌట్ కాకపోతే మీరు సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి మహి ఎడిటింగ్ క్లిక్ చేస్తే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే అక్కడ పక్క అయితే జాయిన్ కాండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే మీరు ఇంతవరకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోయినా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో వచ్చేసి మీకైతే ఏమైనా అర్జెంట్గా మనీ పేడ్ ఎడిటింగ్ అయితే కావాలనుకుంటే అయితే టెలిగ్రామ్లో అయితే నాకైతే మెసేజ్ చేయండి. నేను పక్క యాక్టివ్గా ఉంటాను ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో వచ్చేసి. ఫ్రెండ్స్ ఓకేనా, లైక్ చేసాం మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరైతే స్నాప్సీడ్ యాప్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. నేను వాడే స్నాప్సీడ్ యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంతకుముందు అయితే లింక్స్ అయితే వర్కౌట్ కాపో, ఇప్పుడు అయితే లింక్స్ అయితే పనిచేస్తా ఫ్రెండ్స్. నేనైతే లింక్స్ గురించి అయితే చెక్ చేసిన. మీరు కింద అనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి స్నాప్సీడ్ యాప్ అయితే ఎంచుకోండి. స్నాప్సీడ్ యాప్ అనేది ఎంచుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ అనిపిస్తున్న ప్లస్ బార్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరైతే ఇమేజ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. నా ఇమేజ్ చూసిగా ఎంత క్వాలిటీ లెస్ ఉందో ఇప్పుడు వచ్చేసి నేనైతే దీన్ని అయితే హెచ్డీ అయితే చేసి చూపెడతా ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ మీరైతే సింపుల్గా ఫ్రెండ్స్ మీరైతే డైరెక్ట్ దీనిలో స్మూత్ చేసిన తర్వాత మీరైతే స్కిప్ చేయకండి. లాస్ట్లో అనేది పిచ్ హెచ్డీ అనేది క్లియర్ ఎలా రావాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను. మీరు లాస్ట్ అక్కడ చూస్తే మీకు పక్క 100% హెచ్డీ అవుట్పుట్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు 100% హెచ్డీ అవుట్పుట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ మీరైతే సింపుల్ ఇక్కడ వచ్చిన పెన్సిల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత టోన్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. టోన్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా సాచురేషన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సాచురేషన్ మీద క్లిక్ చేసి సాచురేషన్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సాచురేషన్ వచ్చేసి కొంచెం అయితే ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ వచ్చిన పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందికి రాను ఫ్రెండ్స్, ఓకేనా. కిందికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సింపుల్గా లెన్స్ బ్లర్ అనే ఒక టూల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. లెన్స్ బ్లర్ అనే టూల్ని అయితే ఎంచుకోండి. టూల్ని తీసుకొచ్చి ఇటు సైడ్ కార్నర్లో ఇలా పెట్టండి ఫ్రెండ్స్. సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. ఇటు సైడ్ కార్నర్లో పెట్టండి ఇలా, ఓకేనా. ఇటు సైడ్ కార్నర్లో ఇలా పెట్టేసి దీని బ్లర్నెస్ అనేది ఎంత పెంచుతారంటే బ్లర్ వచ్చేసి ఒక 62 అలా ఈ బ్లర్నెస్ అయితే పెట్టండి. పెట్టిన తర్వాత సింపుల్గా రైట్ సిమ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. రైట్ సిమ్ మీరు చేసిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ ఐ బటన్ పక్క పొంటి ఇది కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద కనిపించిన తర్వాత సింపుల్గా వీడియో ఎడిట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వస్తున్న బ్రష్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బ్రష్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకైతే ఎక్కడెక్కడైతే స్మూత్ అనేది కావాలనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరైతే ఆ ప్లేస్లో అయితే దీన్ని అయితే జస్ట్ ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. 100 పెట్టుకొని మీకైతే ఎక్కడెక్కడైతే స్మూత్ అనేది కావాలనుకుంటున్నారో జస్ట్ దీన్ని అయితే అక్కడ ఈ విధంగానైతే అప్లై అయితే చెయ్యం ఫ్రెండ్స్. చూసిరుగా మేము గట్నే నేనైతే ఇదంతా చేసిన. మీకైతే ఇట్లా ఈ కన్ను మీద ఇటువంటి ప్లేస్లో కావాలనుకుంటే జస్ట్ ఇలా జూమ్ చేయండి. జూమ్ చేస్తే అది ఆటోమేటిక్గా దీని బ్రష్ సైజ్ అనేది చిన్నగా అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా జూమ్ చేయండి, ఆటోమేటిక్గా బ్రష్ సైజ్ అయితే చిన్నగా అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీకైతే ఈ విధంగా ఇది మొత్తం అయితే వేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ మీ స్కిన్ మీద అయితే ఈ విధంగా వేయండి. స్కిన్ మీద ఈ విధంగా వేసిన తర్వాత సింపుల్ ఇక్కడ ఒపోసిటీ అనేది అయితే 25 పెట్టుకోండి. ఒపోసిటీ అనేది 25 పెట్టుకున్న తర్వాత మీరైతే సింపుల్ ఒకసారి ఇక్కడ మీకు బియర్డ్ ఉంటే బియర్డ్ మీద కూడా అప్లై అయితే చేయండి. ఇక్కడ స్కిన్ మీద కూడా కొంచెం ఎక్కువ వేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ సైడ్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. మీకైతే చూసిరుగా ఇట్లున్న ఫేస్ అయితే ఇట్లా అయింది ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ ఇట్లా అయిన తర్వాత సింపుల్గా దీన్ని అయితే హెచ్డీ చేసుకోవాలంటే రిమినీ యాప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను రిమినీ యాప్లో హెచ్డీ చేసి అయితే చూపెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ మీకు రిమినీ యాప్ లోగా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే రిమినీ యాప్ అయితే మీకైతే ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉండదో నాకైతే తెలియదు, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. జస్ట్ మీకైతే డిస్క్రిప్షన్లో రిమినీ యాప్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ యాప్ ద్వారా మీరైతే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్గా మీకైతే యాప్ అయితే ఇలా ఓపెన్ అయ్యింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా కనిపిస్తుంది ఎన్హాన్స్ మీద క్లిక్ చేయండి. యూజ్ ఇట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. యూజ్ ఇట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే స్నాప్సీడ్లో బ్లర్ చేసిన ఇమేజ్ ఉంది కదా, స్నాప్సీడ్లో బ్లర్ చేసిన ఇమేజ్ని అయితే ఎంచుకోండి. ఇదైతే దీంట్లో ఎంచుకున్నప్పుడు అయితే పక్క డాటా అనేది అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా చేసిన తర్వాత సింపుల్గా రైట్ సైడ్ అనేది అండి. రైట్ సైడ్ యూజ్ చేసిన తర్వాత క్రియేటింగ్ టాస్క్ అని పడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ మీకైతే ఒక యాడ్ అయితే ప్లే అయితే ఫ్రెండ్స్. ఈ యాడ్ని అయితే అసలు స్కిప్ చేయకండి. ఈ యాడ్ని అయితే మీరైతే స్కిప్ అయితే చేసారు అనుకో, ఈ యాడ్ని అయితే స్కిప్ చేస్తే మీ ఇమేజ్ అయితే ఇన్హాన్స్ అయితే కాదు ఫ్రెండ్స్. ఈ యాడ్ అయితే 50 సెకండ్స్ రావచ్చు మీకు, లేదా 30 సెకండ్స్ అయితే రావచ్చు. ఇది ఎన్ని సెకండ్స్ అయితే మీరైతే అన్ని సెకండ్స్ అయితే యాడ్ని అయితే ఉంచాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ యాడ్ అనేది అయిపోయిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఇమేజ్ తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్ ఇక్కడ అనుకున్న సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మళ్ళీ యాడ్ అయితే ప్లే అవుతుంది ఫ్రెండ్స్. 5 సెకండ్స్ యాడ్. ఈ 5 సెకండ్స్ యాడ్ అనేది ప్లే అవుట్ అయిపోయిన తర్వాత మీకైతే ఫ్రెండ్స్ సింపుల్గా మీ ఇమేజ్ అనేది అయితే ఈ విధంగా అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు చూసిరుగా ఫ్రెండ్స్ నా ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, ఓకే. నా ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లాస్ట్ని అయితే స్మూత్ చేసిన వాళ్ళు వచ్చిన అవుట్పుట్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. సైనింగ్ అప్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.